ఏంటి విమలా, నీ సైకిల్ పంచర్ అయిందా? అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీను గాని రా. సీను. నా పేరు కూడా సీను. Train number 7048 Secunderabad to Kakinada Gautami Express is ready to leave from platform number 2. कृपया ध्यान दें, train number 7048 హాయ్, నా పేరు శ్రీను శ్రీనివాస్. నేను హైదరాబాద్లో యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. వచ్చే నెల 9వ తారీఖు నా పెళ్లి. అందరికీ శుభలాలు పంచడానికి వెళ్తున్నాను. నాకు చిన్న ఆశ, పెళ్ళికి నా చిన్ననాటి స్నేహితుల్ని, నా క్లాస్మేట్స్ని, నాకు చదువు చెప్పిన మాస్టర్ని అందరినీ పిలవాలని మా ఊరు వెళ్తున్నాను. నేను వెళ్లాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. రేపు ఉదయానికి నేను మా ఊర్లో ఉంటాను. బాయ్. 1 సెకండ్. మీరు కూడా నా పెళ్ళికి తప్పకుండా రావాలి. వస్తారుగా? కోరుకోండి ఎవరండి? రైట్ రైట్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ తోడంతో తృతీయ విభక్తి డోమోలో ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ తోడంతో తృతీయ విభక్తి చేతన్ తోడంతో తృతీయ విభక్తి. ఎంతసేపు దాడతారా? తొందర నేర్చుగా. ఏ లక్ష్మి, స్నానానికి నీళ్ళు పెట్టు. అలాగే. రండి త్వరగా రండి. ఏంటి మేసాలు గెడ్డలు గీస్తున్నారంట? అప్పుడే అంత వయసు వచ్చిందా?
ఆకరా వద్దు. బూతు మీద లెక్క పెడితే 4 ఇంటర్వ్యూ లేవు అప్పుడే నీకు షేవింగ్ ఏంట్రా ప్లీజ్ నాన్న ఇలా చేస్తే మేసాలు తొందరగా వస్తాయని సుబ్బుగాడు చెప్పాను ఎవరు? సుబ్బిగాడా? అవునా రేయ్, నాన్న ముందు నీ చదువు క్షవరం అవ్వకుండా చూసుకోరా తర్వాత వీటి గురించి ఆలోచిద్దు కానీ నాన్న ప్లీజ్ నాన్న వదిలే నాన్న ఏయ్, ఆడపిల్ల పెద్ద మనిషి అయితే తల్లి ముసలిదైనట్టు మగపిల్లాడి గడ్డంగిస్తే తండ్రి ముసలాడైనట్టు నేను ఇంకా రిటైర్ అవలా ఎంత పెద్దడి అయిపోయావు బాగున్నావా అమ్మ నాన్న బాగున్నారా ఎంత పెద్దోడైపోయి ఎవరి అబ్బాయి ఏంటి హడావుడే నేను బాబాయ్ పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయిని నువ్వంట్రా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఇదిగో ఇలా ఉన్నాను. అవును బాబాయ్, తాగి ఇంటికి వెళ్తే పిన్ని ఇంకా గదిలో పెట్టి కొడుతుందా? ఇప్పుడు రోడ్డు మీద కొట్టేస్తుంది అందుకే మానేశాను గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో పెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి సీను జీళ్ళు కావాలా నాకు వద్దురా. అవును ఎన్ని జీలు కొన్నావు? డబ్బులు ఎక్కడరా? మా నాన్న ఇచ్చాడా? లేదు కొట్టేశా. ఛీ యాదవ్వా, అన్నీ దొంగ బుద్ధులే. ఏంట్రా వాళ్ళు ఇంకా రావట్లేదు? ఏమో నన్ను కొడతావేంటి? నాకేం తెలుసు? దొంగ మహోయుడు. ఎక్కడ కూర్చున్నారు? లేట్ అయిపోతాం, స్కూల్కి రారా? కాసేపు ఆగరా, ఏర్వాసం అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో కలిసి వెళ్దాం. ఓహో, అమ్మాయిల కోసం వెయిటింగా? అయితే లేట్ అయినా పర్లేదు, కూర్చుందాం. కాస్త అలా జరగరా. జరుగుతున్నాగా. ఈ విమల మన బాడీ గార్డ్స్ రెడీగా ఉన్నారే. ఛీ, నోరు మీవే. ఎంతైనా వేరవాసం అమ్మాయిలు కలగా ఉంటారా? బా వాళ్ళ బాబులు చూస్తే రౌడీల కింద ఉంటారు, జాగ్రత్త. ఎరా సీను, స్కూల్ టైం అయింది, నువ్వు రావా? నాకు ఇంకా టైం అవ్వలేదు, మీరు వెళ్ళండి. రే, వీడు వీరాశ్రమంలోకి లైన్ వేస్తున్నాడు రా, మధ్యలో మన మీదకు పోదాం పదండి. ఇదేంటి విమల సైకిల్ మీద వస్తుంది? ఏంటి సీను ఒక్కడే కూర్చున్నావు? టైం అయిందని అందరూ వెళ్ళిపోయారు. నీ గురించే నేను ఉండిపోయాను. నా గురించా? అవును నీ గురించే. ఏంటి కొత్త సైకిలా? అవును. నేను కూర్చోనా? అమ్మా ఆశ ఏ వద్దు. ఏ డబుల్స్ రాదా? నువ్వు కూర్చో, నేను తొక్కుతాను. ఇంకా నయం, ఎవరైనా చూసారంటే లేనిపోని గొడవలు బాబు. పాపం నా గురించే పరిగెడుతున్నావు కదూ, నేను నడిచొస్తాలే. అవును, నీకు సైకిల్ లేదా? ఇప్పటి వరకు లేదు, రేపటి నుంచి ఉంటుంది. అదేంటి? నువ్వు కొనుక్కున్నావుగా, మా నాన్న అడిగి నాకు కొనిమ్మంటాను, అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు. ఏ, ఏ. విమలా, నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా? ఏంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు. చిప్పు. ఇలా సిగ్గుపడుతూ నవ్వినప్పుడు ఇంకా బాగుంటావు. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను. వద్దు, నేను ఇంకేం మాట్లాడను. అరే సీను, ఇవాళ నేను సైకిల్ మీద వస్తాను రా. నాకు రావడానికి లేట్ అవుద్ది, నువ్వు వెళ్ళరా. అయితే నాకు లేట్ అవుద్ది. రేయ్, నేను ఇవాళ స్కూల్కి రావట్లేదురా. అయితే నేను రాను. రేయ్, నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోరా. అర్థమైందిరా, విమల కోసం నన్ను పొమ్మంటావా? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని నీ పక్కనెట్టుకొని ఇప్పుడు పక్కకి గంటేస్తావా? ఉండు, నీ పని మీ నాన్నతో చెప్తాను. ఎరా, మా నాన్నతో చెప్తావా? నిన్ను వద్దు, చెప్పండి బాబాయ్. మీ నాన్నతో చెప్పండి రా, విమల బాబుతో చెప్తాను. రేయ్, ఎరా నిన్ను.
ఏంటి విమలా నీ సైకిల్ పంచర్ అయిందా? అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు. రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. విమలా ఏటమ్మా తాపిగా నడిచి వెళ్తాం ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే రే స్కూల్కి లేట్ అయిపోతుంది కదమ్మా. నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ నేను నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి వేటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే కానీ ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాం. ఏమనుకుంటామేమో. రే సీను, ఏ రాత్రం ఏమో పెద్ద మనిషి అయిందంటరా, అందుకే స్కూల్కి రాలేదు. నువ్వేమో పొద్దు నుంచి పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నావు. ఏంటి సీను ఇక్కడున్నావు? విష్ హ్యాపీ బిగ్ మ్యాన్ డే. అంటే అదే హ్యాపీ పెద్ద మనిషి అయిన రోజు. అయ్యో మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం. గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. Attention! Salute! మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఎవడది ఏంట్రా? నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్న ఇడా, మీ తాత ఇడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు గాని పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు చంపేస్తాను, దొరికితే చంపేస్తాను. పాఠం చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. అరే నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. సమాధానం స్మూత్ గా ఉండాలి. అరే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడండి. చడబుద్ధిపోయావరా? మళ్ళీ కనుక నా క్లాస్ లో కనిపించావా కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద ఎవరుకుంటారు అరుసైపోయింది. మరి రే సీను నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను,
సత్రములు కట్టించెను అశోకుని పరిపాలనలో సరిగా సరిగా చదవండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడుతున్నాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా ఇవ్వు. మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమన్నా పెద్ద గవర్నమెంట్ సంతకం? ఇటు ఇవ్వు, చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు, చెప్తా. వద్దు సీను, వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం, పదా. రేయ్, మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే, ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను, అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో, తెలిసి ఉండొచ్చు. ఏంట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు? మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నన్నేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మునగాడు ఎరా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెప్పటం వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటి? వాడిని కొడితే పెడుతున్నావేంటి? ఏంట్రోయ్, నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత సంతకం పెడతావు నువ్వు. చేపట్టు. సారీ సీను, నేను కావాలని చెప్పలేదు. మాస్టర్ భయపెట్టేసరికి భయపడి. పర్వాలేదు విమలా, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా? విమలా, నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం, అందులో వేషం. ఏంటి, ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే, ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగావని ఇవ్వవా ప్లీజ్? నా లంగావనియా? అమ్మో, నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగావని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే, అలాగే ఇస్తాను. కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో? థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. గాలిలో ఎగిరే పక్షుల దాకా చూసి గజగజ రాస్తాయి. విమలా అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. బాబు, త్వరగా చెప్పు, ఏంటో? ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇటు. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద ముందు ఇది నివసించే పట్టుకో. నుంచి గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏ ముస్లిం కపోతం మెల్లగా. నన్ను చూసి సరే, సరే. రాలేదంటే ఇంకెంత కండ కావడం. ఏం పిట్టల దాకా సాటి మరెవరూ లేరు. వాటిల మీద నివసించే జంతువుల నుంచి
అబ్బా ఇందాక నుంచి ఇలా జరిపోతుంది. చూసి గజగజలు ఛీ, ఆడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు ఆ? రేయ్ నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే మొహం చూడు మొహం. విమలా విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే. విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం పేరు ప్రేమని అప్పుడు నాకు తెలియదు. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే. ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు. విమలా అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే తీసుకో. స్మైల్ ప్లీజ్. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు? నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. ఓకే. ప్రియా నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. నేను పెట్టేశాను. థ్యాంక్ యూ. ఓకే బాయ్ శాంతి. బాయ్ బాయ్ ప్రియా. బాయ్. ఏ విమల, సీను వస్తున్నాడే. ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. ఏం విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజ్లో జాయిన్ అవుతున్నావు కదా? లేదు మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప. ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మా అనిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు, నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుంది ఏంటి? ఏ విమల, మేము వెళ్తున్నామే. నేను వస్తా ఉండండి. వెళ్ళొస్తా సీను. ఈ చెడకుచ్చుడేవి. చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు తీస్తావా? చెప్పురా, చెప్పు. తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు చెప్పు. చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్పు. నువ్వు చెప్తావా? చెప్పరా, జేబులో నుంచి డబ్బులు తీయని చెప్పు. చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేం వద్దురా. అమ్మకి చెప్తే నీ అమ్మ ఏం చెప్తాను? అమ్మకి చెప్తారు నువ్వు. ఎందుకలా పిల్లలు కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని. ఫ్రెండువా? ఏరా, నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సీన్ని సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను, ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు కొడుతున్నావు? ఎద్దవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా.
అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రేయ్ నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడతా. ఆమె ఇంటికే పెట్టింది. రే మొత్తం నువ్వు తినే వెళ్ళు. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా, ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు, వీళ్ళందరినీ పెళ్ళికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ. అందరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా. ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుల్లో. ద్వారపుడి. అదే సుబ్బు, అసలు ఏమీ మాట్లాడదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా, మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా, మన బాబులు మాస్టారు. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టారు. ఎవరు గుర్తు పట్టాలా? సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. అలాగా, సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నాడు. శుభం, సెటిల్ అయ్యారన్నమాట. నాకు పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణము. వీడే ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను, అందుకనే. ఏంటి అంటారా? ఇదేరా. ఏమండి, విమల గారు ఉన్నారండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే? విమల గారా? విమలాగుంది. విమలే. ఎవరండి? విమలన్ నేనే. ఏం పని మీద వచ్చారు? నేను మిమ్మల్ని సీన్ని. సారీ, నేనండి సీన్ని. మనం 10th కలిసి చదివాం. అవును, నువ్వు సీను కదూ. ఎన్నాళ్ళైంది నేను చూసి. రా లోపలికి రా. తీసుకో. మరి నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు ఇటు సుబ్బు గుర్తుపట్టలేదా? ఈడు మందు కూడా 10th చదివాడు. సుబ్బారావు. కూర్చోండి. ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? 4, వీడు 2, తనేం ఏం చదవట్లేదా? చిక్కిడి కన్నా కూచుకుబు. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను. ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బాగానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేశారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా,
ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. ఆ. సీను భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎరా నాన్న నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం. హైదరాబాద్ లో పెళ్ళి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.